హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సన్నీ క్రియేషన్స్. మీరు చూస్తున్న ప్రదేశం వచ్చేసి అరుణాచలం. ఈ అరుణాచలం తమిళనాడులోని తిరుమలలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ అరుణాచలంలో ఒక కొండ ఉంటుంది. ఈ కొండనే వారు శివునిగా భావించి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది ఎక్కువగా కార్తీక పౌర్ణమి మరియు పౌర్ణమి రోజునైతే కొన్ని కోట్ల మంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు అని ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, వర్ణలింగం, నైరుతి లింగం, సూర్యలింగం, వాయులింగం మరియు కుబేరలింగం వస్తుంది. ఈ ఆలయాలను ప్రదక్షిణం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది. మనం గిరి ప్రదక్షిణ చేసే ముందుగా 3 దేవాలయాలను దర్శించుకోవాలి. మొదటిది ఈ క్షేత్ర పాలకుడైన భూతనాయుడు, తర్వాత జంట వినాయకులు, అన్నమలై ఉన్నమలై అమ్మన్. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు ఒక కర్పూరం వెలిగించి ఎడమవైపుకు ఈ ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా పాదాలతోనే చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు మధ్యలో మనం ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని మ్యాప్ ద్వారా చూసుకొని వెళ్ళొచ్చు. ఈ గుడి 7 అడుగుల ఎత్తులో చాలా గోపురాలతో ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకు ఒక కోనేరు ఉంటుంది. దాని పేరు శివగంగా తీర్థం అని పిలుస్తారు. తర్వాత పక్కనే 1000 స్తంభాల మండపం ఉంటుంది. దీనిని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.